థ్యాంక్ యూ సార్. నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకో. డ్రైవర్ ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్దాం పద. ఏమయ్యా ముందు దాన్ని ఆపండి. ఏం జరిగింది నాన్న? ఊళ్ళో వాళ్ళు చప్పట్లు కొట్టి నవ్వుతున్నారు. ఇది నా గురించి మా మేనేజర్ ఇంట్లో ఉన్న వంట మనిషికి చెప్పింది. దాని ఫలితం తోటమాలి దగ్గర నుంచి దొడ్లు గడిగే వాళ్ళ వరకు నాకు అక్కడ గీతోపదేశం. నువ్వెందుకు మా వాళ్ళతో నీ కథ చెప్పావు? నేను వాళ్ళతో చెప్పలేదు. గుళ్ళో నాకు తెలిసిన ఒక బామ్మగారితోనే చెప్పాను. ఆ బామ్మగారి చుట్టూ 10-15 మంది ఉన్నారు. వాళ్ళలో ఈవిడ ఒకతే. అంటే ఈ కృష్ణబాబు కథని గుళ్ళో ఉన్న వాళ్ళందరికీ మహాభారతంలా చెప్పేశావన్నమాట. దీని రచయిత ఉమ్మగారు. ఈ కథ ఇక్కడ ఉండకూడదు. నేను వెళ్ళి టాక్సీ తీసుకొస్తాను. నేను వదిలిపెట్టను, వస్తాను. మావయ్య, నేను నిజంగానే చెప్తున్నాను. నన్ను చూస్తేనే ఆయనకి నచ్చటం లేదు. నా మీద మండి మండి పడుతున్నారు. కొన్ని రోజులు ఆయనకి దూరంగా ఉంటేనే మంచిదని. అలా చూస్తూ ఊరుకుంటే ఎలా? మీరే కదా ఆడవాళ్ళు, మీరే చెప్పాలి. ఎన్ని రోజులమ్మా? 45 రోజులు. ఇది మాత్రం ఎలా? పిల్లి ఎలుకల్లా పోట్లాడుకుంటున్నారు. బుద్ధి తక్కువదానా? మొదటి 4 రోజులు రుచి మరిగిన పిల్లి. సార్ మేము వెళ్ళొచ్చా? మీరు వెళ్ళి టిఫిన్ చేసిరండి. వాయిద్యాలని పక్కన పెట్టండి. ఓకే. దుర్గా, ఏంటి మావయ్య? నువ్వు నాదస్వరం తీసుకో. ఎందుకు మావయ్య? తీసుకో. లక్ష్మణ, నీకు తబలా. మాణిక్యాలరావు, మాణిక్యాలరావు. చెప్పండి సార్, నేను చెప్తాను. ఓహో, నువ్వు అతని చేతికి తాళం ఇవ్వు. అలాగే సార్. అల్లుడు సార్, అల్లుడు సార్. కమలకన్నా, ఇదే పల్లవి. అల్లుడు సార్ హ్యాపీ అకేషన్. చెయ్యి కలుపు కంగ్రాచులేషన్స్. ఇదే పాట మొదటి పల్లవి. కృష్ణబాబు రాగానే నువ్వు పాడాలి. తర్వాత లైను అప్పుడప్పుడు రాసి పంపుతాను, నువ్వు పో. మెరిసే బంగారం అని ఎంతో గొప్పగా ఊహించుకున్న ఇది ఎందుకు పనికిరాని తుప్పు పాత్ర నిరూపించిందే. బావా, బావా, నా కంటికి దీపం, ఇంటికి వెలుగు, నా కళ్ళెదురుగా నా ప్రత్యక్ష దైవం ఉండగా నేను